హలో ఆల్, వెల్కమ్ టు కుక్ అండ్ లుక్. ఈరోజు మన కుక్ అండ్ లుక్లో మంచి టేస్టీ అయిన పాలు లేకున్నా చక్కెర లేకున్నా ప్రసాదాన్ని చూపించబోతున్నాను. వచ్చేవి అన్ని పండుగలే కాబట్టి ఇంట్లో నైవేద్యంగా పెట్టాలి అన్నా, గుడిలో ప్రసాదంగా పెట్టాలి అన్నా ఈ రెసిపీ అనేది చాలా మంచిగా సెట్ అవుతుంది. దానికోసం ముందుగా 4 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. నేను ఇక్కడ 250 ml కప్ యూజ్ చేశాను. ఇప్పుడు ఈ నీటిని మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇలా ఏవి ఉంటే అవి వేయించుకొని దోరగా వేయించుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వని, ఉప్మా రవ్వని తీసుకోవాలన్నమాట. తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అప్పుడైతేనే రవ్వ కేసరి అనేది చాలా బాగుండి విడివిడిగా రవ్వలో ఉన్న ప్రతి పార్టికల్కి జీవం వచ్చేలాగా చాలా బాగా టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ రవ్వ అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా మరిగించిన వాటర్ని 4 కప్పుల వాటర్ని ఇందులో పోసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఈ ప్రాసెస్ అంతా జరగాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ వేడి నీళ్ళు వేస్తున్నాము అంటే ఆ రవ్వ అనేది విడివిడిగా కుక్ అవుతుంది, ముద్దలా ఫామ్ అయిపోదు. ఈ రవ్వ కేసరికి మంచి అరోమా టేస్ట్ రావడానికి 1 టీ స్పూన్ దంచిన యాలకుల పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పాలు కానీ ఏమి యూజ్ చేయకుండా ఒక నెయ్యిని మాత్రమే యూజ్ చేస్తూ, వాటర్ని మాత్రమే యూజ్ చేస్తూ ఇంత టేస్టీగా రావడానికి ఇక్కడ బెల్లం అనేది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు అండ్ 3/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీకు స్వీట్ తగినంతగా కావాలి అంటే 1 and 3/4 వేసుకోండి. లేదంటే తక్కువ కావాలంటే 1 and ½ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లం పౌడర్ని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచిగా బెల్లం అంతా రవ్వలోకి కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, మనం ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల రవ్వ ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు మనం చిన్న చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఇప్పటి వరకు 4 టీ స్పూన్ నెయ్యిని యూజ్ చేసాము. ఇదంతా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినప్పటికీ కొంచెం సేపు బాగా అన్నీ మిక్స్ చేయడం వల్ల, నెయ్యితో పాటు మిక్స్ చేయడం వల్ల ఆ అరోమాస్ అన్నీ అంత టెక్స్చర్ అంతా బాగా కుదిరి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇదే టైంలో మీరు చిన్న పచ్చకర్పూరం కూడా వేసుకుంటే అసలు టెంపుల్ స్టైల్ ప్రసాదాన్ని మీరు ఆస్వాదించవచ్చు. తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వేయించుకున్నవి, అవి కూడా బాగా వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడిపైనే 1/2 టీ స్పూన్ నెయ్యిని పైన వేసి ఉంచినట్లయితే 1 గంట తర్వాత కూడా టెక్స్చర్ అయినా, అరోమా అయినా, టేస్ట్ అయినా అలానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లంతో చేసినప్పుడు రవ్వ కేసరికి న్యాచురల్ కలర్ మరియు రిచ్ టేస్ట్ వస్తుంది. షుగర్ కాదు, ఈవేళ హెల్దీ ట్విస్ట్తో బెల్లంతో రవ్వ కేసరి ప్రిపేర్ చేసేసాము. ఓన్లీ ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో మన ట్రెడిషనల్ స్వీట్ అనేది రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లుక్. బాయ్ బాయ్.